D1 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ప్రముఖ సెలబ్రిటీ ముఖ్య అతిథి హీరో సుమన్ గారు. ఆయన అనేక చిత్రాల్లో యాక్షన్ కింగ్ గా నటించారు. అంతేకాకుండా ఆయన సమకాలీన రాజకీయాలపై, సమాజంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. ఆయన మనతో ఉన్నారు. నమస్కారం సుమన్ గారు. నమస్తే సుమన్ గారు, ప్రస్తుతం మీరు ఏ చిత్రాలు నటిస్తున్నారండి? ప్రెసెంట్ కాంతా అని చెప్పి ఒక హిందీ అండ్ తెలుగు సినిమా అండి. అది గుజరాత్ లో సాపుతారా అనే ఊర్లో షూటింగ్ జరుగుతుంది. నేను మధ్యలో వచ్చాను, మళ్ళీ వెళ్ళాలి. తెలుగు వర్షన్ లో మన అంటే హిందీ రెండిట్లో వరుణ్ సందేశ్ హీరో అండ్ అనన్య హీరోయిన్. తెలుగు ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇది బేసిక్ గా ఆదివాసీ కథన ఆధారంగా వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ సమస్యల మీద ఆ టైప్ స్టోరీ. అది ఈ సాపుతారా అనేది ఒక అరకు వ్యాలీ లాంటిది, గుజరాత్, అక్కడ జరుగుతుంది. ఇంకోటి సత్యం గారు అబ్బాయి అని చెప్పి కన్నడ తెలుగు 2 వర్షన్స్ అది జరుగుతుంది. ఇంకోటి ఏమో ధర్మస్థల నియోజకవర్గం. అది అంటే నియోజకవర్గం చెప్పగానే ఏదో పాలిటిక్స్ అనుకుంటుంది, కానీ అది కాదు. ఒక మామూలు మనిషి ఎట్లా సందర్భాల వల్ల, పరిస్థితి వల్ల రాజకీయ నాయకుడు అవుతాడు. దీని మీద ఇది మేజర్ అండి. మిగతా కొన్ని వేరే వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకు మెయిన్ గా అంటే షూటింగ్లు ఆల్మోస్ట్ ఆల్ కొంచెం జరిగిన పిక్చర్స్ లో ఇవి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్. అంటే తెలుగు, కన్నడ, హిందీ, తెలుగు, అట్లా బైలింగ్వల్స్, అంతా బైలింగ్వల్స్. ఇది కాకుండా కన్నడ, మలయాళం, ఒరియా ఇది వేరే జరుగుతున్నాయి. సార్, మిమ్మల్ని మళ్ళీ ప్రతినాయకుడి పాత్రలో ఏమైనా చూసే అవకాశం ప్రేక్షకులకు ఉందా అండి? మంచి అంటే ఇప్పుడు నాకు మంచి పేరు శివాజీ సినిమాలో ప్రేక్షకులు బాగా ఆకట్టుకున్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేని పాత్ర. సో నేను మళ్ళీ అందుకే ఏం చెప్తానంటే, అలాంటి క్యారెక్టర్ ఇవ్వండి, నాకు అలాంటి హీరో ఇవ్వండి, నేను ఎవరితోనో యాక్ట్ చేయడానికి రెడీ. బట్ అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇస్తేనే అది వర్కౌట్ అవుతుంది. శివాజీలో ఎంత ఇచ్చారో ఆ విధంగా వస్తే చేద్దాం, లేకపోతే రొటీన్ విలన్ క్యారెక్టర్స్ నాకు అంత ఇష్టం లేదు. అది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ సార్. అది ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంది. మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్ర మీకు. విలనిజం అండి అన్ని రంగాల్లో ఉన్నాయండి. రాజకీయ ప్రతి ఒక్కరు రాజకీయం టార్గెట్ చేస్తారు. రాజకీయం కాదు, రాజకీయాల్లో ఉంది, వ్యాపారాల్లో ఉంది, ఇంట్లో విలనిజం అన్నీ ఉంది. కానీ ఆ విలనిజం లో ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి, కొత్తదనం చూపించాలి. అంటే బ్యాంక్ దోపిడీ చేయడం ఇవన్నీ పాత సినిమాలాగా ఉన్నాయి. సో ఫ్రెష్ క్యారెక్టర్, అతను చేస్తున్న రీజన్ కూడా వ్యాలిడ్ గా ఉండాలండి. అతను చేసే తప్పు కూడా దానికి ఒక రీజన్ ఉండాలి. అలాంటివి వస్తే చేస్తాను అన్నమాట. ఇప్పటి వరకు 500 చిత్రాల పైగా మీరు 800 ఫిలిమ్స్ అవుతాను. సరే, తెలుగులో హీరోగా 100 చేశాను. తమిళ్లో 50, కన్నడలో 25 హీరోగా, మిగతా క్యారెక్టర్ రోల్స్. కొత్తగా హీరోగా ఏమన్నా చిత్రాలు చేయబోతున్నారు? హీరోగా అంటే నా ఏజ్ కి తగ్గ 2 సినిమాలు షూటింగ్ ప్లానింగ్ లో ఉందన్నమాట. సో ఒక ఫ్యామిలీ మ్యాన్ కి ఒక ఇబ్బంది వస్తే అతను ఎట్లా హీరో అవుతాడు, ఆ ఇంటికి ఎట్లా అతను హీరో అవుతాడు. ఇప్పుడు హీరో అంటే ఏదో ఫైటర్స్ వచ్చారు, పైనుంచి దూకారు, అది కాదు. ప్రతి వాడు ఒక ఇంట్లో ఒక హీరో ఉంటున్నాడు. అంటే ఒక ఇంటికి ఒక పెద్ద దిక్కు అతనే హీరో కదా, కుటుంబానికి హీరో. ఆ హీరోయిజం ని అంటే హైలైట్ చేసేలాగా 2 సినిమాలు ప్లాన్ చేస్తాం. దాంట్లో అందరు యూత్ ఉంటారు, అందరూ ఉంటారు, ఆ టైప్ లో. ప్రేక్షకులు కూడా మేము అందరూ కోరుకుంటున్నాం మళ్ళీ మిమ్మల్ని హీరోగా చూడలేదు. ప్రెసెంట్ మన జరుగుతున్న అంటే ఈ ఇన్సిడెంట్స్ బట్టి ప్లానింగ్ లో అసలు. సరే, ఇప్పుడు ఉన్న సమకాలీన రాజకీయాలపై మీ అభిప్రాయం? చూడండి, ఇప్పుడు అమెరికా తీసుకుంటే అండి సార్, అక్కడ పాలిటిక్స్ లో 2 ఉందండి, డెమోక్రటిక్, రిపబ్లికన్. సో అసలు గొడవ లేదు. ఇప్పుడు మీరు ఇండియా తీసుకుంటే చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి, చాలా ఐడియాలజీ, చాలా అంటే ప్రజలు కూడా ఏంటంటే క్యాస్ట్ పరంగా, కమ్యూనిటీ పరంగా అన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు కాశ్మీర్ తీసుకుంటే అది ఒక టైప్ ఉంది, కన్యాకుమారికి వస్తే అది ఇంకోటి, అంటే రకంగా. అంటే ఇప్పుడు జాతీయ పార్టీ తీసుకుంటే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్, ఇదే మెయిన్ 3 ప్రెసెంట్. ఇంకా మిగతానికి వచ్చేసరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, జేడిఎస్ పార్టీ ఉంది, డిఎంకే ఉంది, ఇలా రకరకంగా ఉందండి. సో ఇక్కడ ఇది పర్ఫెక్ట్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ప్రతి స్టేట్ లో ఉన్న వాళ్ళ టేస్ట్ వేరే, అక్కడక్కడ పరిస్థితి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్లా వేరే 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 ఉంటుంది. సో మనం అన్ని కలిపేసి మాట్లాడడానికి లేదు.
అలాగే ఇప్పుడు మళ్ళీ మన భారతదేశంలో హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం 3 మెయిన్ బేసిక్ మతాలు ఉన్నాయి. అవును. సో దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అది కూడా ఒకటి ఉంది. అవునండి. సో బేసిక్ గా మనం ఓవరాల్ గా మాట్లాడడానికి కూడా ఏమవుతుందంటే డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి ప్రాంతాలను బట్టి. నేను బేసిక్ గా ఏంటంటే పాలిటిక్స్ నేను చెప్పనండి. బేసిక్ గా ఇండియాకి ప్రొటెక్షన్, పీస్, ప్రాస్పెరిటీ, ప్రోగ్రెస్ అండి. ఫస్ట్ ప్రొటెక్షన్ అండి. ప్రొటెక్షన్ అంటే ఈరోజు చూస్తే భారతదేశం చుట్టూ ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది. మీకు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రాబ్లం ఉంది, చైనా ప్రాబ్లం ఉంది, పాకిస్తాన్ లో ప్రాబ్లం ఉంది, మయన్మార్ లో ప్రాబ్లం ఉంది. సో మనం ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అంతా ఉంది. భారతదేశం సేఫ్ గా ఉంది. అవునండి. బార్డర్ లో జరుగుతున్నాయి, బార్డర్లు అంతా ఉద్రిక్తతలో ఉంది, కానీ మనకు తెలియట్లేదు, మనం హ్యాపీగా ఉన్నాం. సో ఇదే ప్రొటెక్షన్. నెక్స్ట్ పీస్ అంటే స్టేట్ లోపల బాంబ్ బ్లాస్ట్లు, హత్యలు ఇవన్నీ ఉందా లేదా. దాని తర్వాత వచ్చేసి పీస్ అండి, అంటే రాత్రి పూట అందరూ పడుకుంటున్నారా లేదా, ప్రశాంతంగా ఉన్నారా లేదా, అందరూ బయట ఫ్రీగా తిరుగుతున్నారా లేదా. మూడోది ప్రోగ్రెస్ అండి. ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్, ప్రోగ్రెస్ ఇన్ అగ్రికల్చర్, ప్రోగ్రెస్ ఇన్ బిజినెస్, ఇవి చూస్తారు వివిధ రంగాల్లో. ఆ విధంగా చూస్తే అండి ఈ రోజు భారతదేశం ప్రపంచంతో కంపేర్ చేస్తే భారతదేశం ప్రోగ్రెస్ చాలా బాగుందండి. గ్రోత్ రేట్, జీడిపి అన్ని చాలా బాగున్నాయి. బయట వాళ్ళు చెప్తున్నారు, మనకు తెలియట్లేదు కానీ బయట వాళ్ళు చెప్తున్నారు ఇండియాకి వెళ్తే ఎకానమీ బాగుంది. సో ఇన్వెస్టర్స్ ఎందుకు వస్తున్నారండి, ఎకానమీ బాగుంది ఇక్కడ ఉంది కాబట్టి వస్తున్నారు. ఎక్కడ బాగుంది అటు వెళ్ళిపోతారు కదా. ఈ రోజు ఐటీ ఇండస్ట్రీ ఇంత ఇన్వెస్టర్స్ వస్తున్నారంటే ఇక్కడ బాగుంది, ఇన్వెస్ట్ చేసింది వాళ్ళకి డబ్బులో త్రిపుల్ అవుతున్నాయి. ఇది మన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు వాళ్ళు అక్కడ విదేశాలకు వెళ్తే అది ఉంది ఇది ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా ఓపెన్ గా చెప్పాలంటే అమెరికాలో ఇప్పుడు అంతా లే ఆఫ్ అండి, ఐటీ జాబ్స్ లేదు. చాలా మంది ఐటీ కోసం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఒకటి రిటర్న్ లేదా అక్కడ వేరే ఉద్యోగాలు చేస్తున్నారు. లివింగ్ కాస్ట్ కూడా బాగా చాలా. అప్పుడు ఐటీ భూమి ఉన్నప్పుడు చాలా మంది వెళ్ళి బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ మీదనే అందరూ వెళ్తున్నారు. ఇక్కడ ఎట్లా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందో అక్కడ కూడా రియల్ ఎస్టేట్ మన వాళ్ళని తెలిపి అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. సో అట్లా రకరకాల ఉందండి. నేను బేసిక్ గా చూసేది అదే అండి. లా అండ్ ఆర్డర్, పీస్, ప్రాస్పెరిటీ, ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చింది ఏంటి. ఎడ్యుకేషన్, మెడికేషన్. ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. విద్య ఉంటేనే మనం అన్ని చేయగలుగుతాం. సో ఎడ్యుకేషన్ ఏ విధంగా గవర్నమెంట్ హెల్ప్ చేస్తున్నారు. మెడికేషన్ ఎందుకంటే కామన్ మ్యాన్ కి ప్రాబ్లం ఎక్కువగా బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అండి, ఇది మెయిన్. దీని వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ మిగతా అన్ని ఎప్పుడు అనుకోండి స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల అది అంతా మనం తెచ్చుకోవడం. నేను చెప్పిన డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఏంటంటే అది ఏజ్ అని బట్టి, తర్వాత ప్రాబ్లమ్స్ అని బట్టి. సో వీటిని ఏంటంటే మెయిన్ కాపాడాలి గవర్నమెంట్. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఓకే, మిడిల్ క్లాస్ ఇంకా తప్పనిసరిగా చేయాలి. పేదవాడు అది చేయలేక చాలా మంది చనిపోతున్నారు. బీపీ ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది స్లో పాయిజనింగ్ అండి, అది మెల్లిగా వస్తుంది. కొందరు కళ్ళు పోతాయి, కొందరు కాళ్ళు, బీపీ కూడా అంతే మెల్లిగా అలా స్టార్ట్ అయిపోయి హార్ట్, కిడ్నీ ఎఫెక్ట్, సైలెంట్ కిల్లర్స్. సో వీటికి ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు పేదవాళ్ళకి ఏంటంటే దీనికి సౌకర్యాలు చేయాలి. ఇది నేను చూసేది. ఆ తర్వాత ఇంకోటి ఇప్పుడు ఏమైందంటే చూస్తే ఇదివరకులా పాలిటిక్స్ లేదండి. విన్నింగ్ పార్టీ ఏదైతే ఉందో అపోజిషన్ పార్టీ నుంచి అటు వెళ్ళిపోతున్నారు. అది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. జంపింగ్ అంటారు మనం, అంటే బిజినెస్ లాగా అయిపోయి ఎక్కడ పదవి ఉందో, ఎక్కడ పవర్ ఉందో అంటే. అంతేగాని ఇదివరకు లాగా ఒక పార్టీ, అదే పార్టీ డూ ఆర్ డై, ఆ పార్టీకి ఐడియాలజీ అవన్నీ ఇప్పుడు లేవు. మెయిన్ ఇప్పుడు ఎక్కువ మంది చూసారంటే ఎక్కువ మంది ఏ పార్టీ గెలిచిందో ఏదైతే ఓడిపోయారో అక్కడి నుంచి వెళ్ళిపోయి సరే నేను అదేంటంటే ఓకే మీరు చేసుకోండి, షిఫ్టింగ్ చేయండి. చేసిన తర్వాత మీ ఊర్లో, మీ గ్రామీణ ప్రాంతంలో ఏమన్నా అది మీరు కాపాడండి. అది చేయక మీరు ఊరికే మీరు చేసుకుంటూ అది కరెక్ట్ కాదు. సొంత ప్రాంతంలో అభివృద్ధి చేయండి. మీరు వెళ్ళండి, వేరే పార్టీకి వెళ్ళండి, తప్పదు. టైం మారుతుంది, కాలం మారినప్పుడు మనం కూడా మారాలి. జనాలకి ఒక పార్టీ నచ్చలా, ఎందుకో వాళ్ళ సిద్ధాంతాలు నచ్చలా, ఓడిపోయారు అనుకోండి, మనకి కూడా ఏజ్ అవుతుంది కదా. సో ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి వచ్చి మీరు డెవలప్ చేయండి. అంతేగాని పదవిని పెట్టుకొని ఏదో ఎంజాయ్ చేయడం కాదు కదా. ప్రజలందరూ మిమ్మల్ని ఎందుకు ఎన్నికల్లో ఓడించారు, ఎందుకంటే మీ పార్టీ సిద్ధాంతం వాళ్ళు నచ్చలేదు, వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ మీరు అక్కడి నుంచి ఇటు వస్తున్నారు. వచ్చినప్పుడు మీరు హార్డ్ వర్క్ చేయాలి, పని చేయాలి. ముఖ్యంగా పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలి, డెవలప్మెంట్ జరగాలి. కేవలం పదవి కోసం పెట్టుకొని ఏదో గన్మెన్లు పెట్టుకొని 4 కార్లు పెట్టుకొని తిరగడం కాదు. అట్లా
ఇప్పుడు అమెరికాలో ట్రంప్ విజయం సాధించారు సార్. అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉంటాయి, యుద్ధాల పరిస్థితి ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? యుద్ధాల గురించి నా లెక్క ప్రకారం యుద్ధాలు జరుగుతాయి సార్. ఇంకా సార్ 2030 వరకు యుద్ధాలు ఎక్కడో జరుగుతుంటాయి. ఎందుకంటే బేసిక్ గా ఇంకొకరు సపోర్ట్ చేస్తే అండి ఇంకొకరు అగేన్స్ట్ అవుతారండి. అవునండి. వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు. సో ఇవన్నీ సెటిల్ అవడానికి నా లెక్క ప్రకారం 2030కి ఒక మేజర్ వార్ ఒకటి వస్తుందండి. ఒక వరల్డ్ వార్ ఒకటి మేజర్ వస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తాయి గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ తయారవుతున్నాయి. నా లెక్క ప్రకారం అలాంటి తయారైపోయి ఒక ఇది ఇండియా ఎఫెక్ట్ అవుతుందని నేను చెప్పలేను, కానీ అవుట్ సైడ్ ఇండియా మట్టుకి ఎఫెక్ట్ అవుతాయండి. అదే ఆ టైంలోనే ఇండియాని చాలా భద్రంగా చూసుకోవాల్సిన పార్టీ మనిషి మనకు ఉండాలి, కావాలి, చేయాలి. ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉండాలి అన్నమాట. సార్, కేంద్ర ప్రభుత్వ పరిపాలన తీరుపై మీ అభిప్రాయం? ఇప్పుడు చెప్పాను కదండి, ఇప్పుడు డెఫినెట్లీ గ్రోత్ చాలా బాగుందండి, డెవలప్మెంట్ కనపడుతున్నాయి కదా. అవునండి. ఇప్పుడు మీరు నేషనల్ అంటే నేను ఇప్పుడు ఏదో బీజేపీని సపోర్ట్ చేస్తున్నాను, మోడీని సపోర్ట్ చేస్తాను కాదండి. హిందూ కాదు, వాస్తవం. ఇప్పుడు మెట్రోస్ ఉన్నాయి, మీరు ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో ఇప్పుడు స్ట్రక్చర్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, డెవలప్మెంట్ చూడండి, బిజినెస్ చూడండి, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి, చాలా మార్పు వచ్చేసి చాలా మార్పు ఉంది. అంటే నేను చెప్పేది ఓన్లీ హై లెవెల్ కాదండి, ఈవెన్ గ్రామీణ ప్రాంతం నుంచి మీరు తీసుకుంటే అంటే వ్యవసాయం వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి. మిస్టేక్ ఎక్కడ ఉందంటే చాలా మందికి ఏం ఉందని తెలియదు, సెంటర్ ఏమేమి ఇస్తుందని తెలియదు, వీళ్ళు చెప్పట్లేదు. చాలా ఉంది, పథకాలు అట్టడుగు వరకు ఉన్నాయి, ఖర్చు అవుతుంది, కానీ వీళ్ళ చేతికి రావట్లేదు, చేరడం లేదు. సో అది మెయిన్ గా ఇప్పుడు నా లెక్క ప్రకారం ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందంటే సెంటర్ లో సిచ్యువేషన్ ఏదైతే ఉందో చెప్పాను కదా, సెంటర్ వచ్చేసి మన ఎంటైర్ భారతదేశాన్ని కాపాడుతున్నారు సార్. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, యుద్ధం ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ పడిపోయేది రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ జీరోకి వచ్చేస్తుంది. మీకు ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే పెట్టారో మొత్తం జీరోకి వచ్చేస్తుంది. ఆఖరికి మీకు మిగిలేది ఏంటంటే గోల్డ్, సిల్వర్, ఇవే మీకు. ఈ పారిశ్రామిక ఉత్పత్తులు కూడా మొత్తం అయిపోతాయి. అది జరగకుండా ఆయన కాపాడుతున్నారు కదా. అవునండి. సో ఫస్ట్ అది సంబంధాలు కూడా బాగానే ఇప్పుడు చూస్తే ఆయన అన్ని ఫారిన్ కంట్రీస్ కి వెళ్తున్నారు, టర్మ్స్ తీసుకొస్తున్నారు. సో మన భారతీయులు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఉద్యోగం కానీ బిజినెస్ కానీ వెళ్తున్నారు, చేస్తున్నారు. సో నేను 100% చెప్పను, బట్ ఒక మంచి గవర్నమెంట్ ఉంది, నడుస్తుంది. ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ మీరు కంపేర్ చేస్తే బాంబ్ బ్లాస్ట్, టెర్రరిజం చాలా ఉండేది, హిందూ ముస్లిం ప్రాబ్లమ్స్ ఇప్పుడు కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఏమంటాడు బీజేపీ అన్నప్పుడు వెంటనే అది హిందూ పార్టీ అంటున్నారు. తప్పదు, ఎందుకంటే అది హిందూయిజం ని ఫాలో అవుతున్న పార్టీ అది కాబట్టి. బట్ వాళ్ళు ఇస్లాం ని కానీ క్రిస్టియానిటీని కానీ వాళ్ళు హామ్ చేయట్లేదు కదా. మనమే ఊరికే ఏదో చెప్పాలని చెప్పడం తప్ప వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉందిగా. ఇప్పుడు ఓకే హిందూ పార్టీ బీజేపీ, ముస్లింస్ ఏదైనా వాళ్ళు చేయకూడదు, అది చేయకూడదు అంటున్నారా? లేదే, మీరు రోడ్ లో ఫంక్షన్ చేసినా ఒప్పుకుంటున్నారు, మీరు ఇంట్లో చేసినా ఒప్పుకుంటున్నారు కదా. చాలా స్వతంత్రంగా అన్ని మతాలు బతకగలుగుతున్నాయి. ఇప్పుడు అరబ్ కంట్రీలో జరుగుతుంది, మన భారతదేశం జరగాలంటే జరగదు. అరబ్ కంట్రీలో జరగాల్సింది అరబ్ కంట్రీలో జరుగుతాయి. అలాగే క్రిస్టియానిటీ కూడా ఎక్కడ జరగాలో అక్కడే జరుగుతాయి. ఇండియాలో అన్ని జరగాలి. అవునండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిజం, జైనిజం అన్ని జరగాలి. ఇది నా పాలసీ. అవును సార్, అదే జరుగుతున్నాయి ఇప్పుడు. మనం ఏదో అపోజిషన్ పార్టీలో ఉంటూ అది చేయట్లేదు, ఇది ఇవ్వట్లేదు అంటే ఇస్లాం రూల్స్ ఏదైతే ఉన్నాయో ఇస్లాం కంట్రీస్ లో కూడా వేరే ఉన్నాయి. మళ్ళీ మీరు కువైట్ తీసుకుంటే అది ఒక రూల్, మరి ఇక్కడ ఎమిరేట్స్, దుబాయ్ తీసుకుంటే అది ఒక రకం ఉంది, పాకిస్తాన్ ఇంకోటి ఉంది, రకరకాల. అలాగే క్రిస్టియానిటీ కూడా అలా వేరే ఉన్నాయి. అంటే రోమన్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ ఉంటారు. ప్రతి దాంట్లో 2 డివిజన్లు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. బట్ ఇండియాలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. స్వేచ్ఛ ఉంది కదా, మత స్వేచ్ఛ ఉంది. ఇదే రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను అరబ్ కంట్రీకి వెళ్ళిపోయి దుబాయ్ లోనే వెళ్ళిపోయి నేను ఫంక్షన్ చేయాలంటే నేను ఇలాంటి హాల్లో చేయాలి, నేను బయట రోడ్డు మీద చేయలేను, సౌండ్ బయటికి వెళ్ళకూడదు, అంటున్నాడు. బట్ కానీ ఇలా పెద్ద విగ్రహాలు పెట్టాలని కుదరదు. బట్ అదృష్టం ఏంటంటే అక్కడ దుబాయ్ లో మందిరం కట్టడానికి అవకాశం ఇచ్చారు, అబుదాబిలో బ్రహ్మాండమైన శ్రీమన్నారాయణ టెంపుల్ ఇచ్చారు, గ్రేట్. బట్ అన్ని ఊళ్ళో లేవుగా. ఉండాలి సార్, అది సో ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. బట్ వాళ్ళకి ఆ మైండ్ సెట్ వచ్చింది, వాళ్ళు
ఇస్తున్నారు. మనం ఆహ్వానించదు. అంటే ఇండియన్స్ ఎక్కువ అవడంతో వాళ్ళు ఏంటంటే సరే చేసుకోండి వాళ్ళు, బట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఫ్రీడమ్ లేదు. సో నేనేమంటానంటే ఇప్పుడు భారతదేశంలో మన అందరూ కలిసి ఉండండి, మీది అది మీరు ఇంట్లో పెట్టుకోండి, బయట పెట్టుకుంటే పెట్టుకోండి, వేరే వాటిని కించపరచొద్దు అంటున్నాను. ఇప్పుడు కొందరు ఏమంటారంటే నాదే గొప్పది అంటారు. సరే మరి కరోనాలో ఎందుకు మీకు మతానికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు? మీది గొప్పదైతే కరోనా టైంలో ఎందుకు మీ మతం సంబంధించిన వాళ్ళు చనిపోయారు? అందరూ మరి ఎక్కడ సంబంధం లేదు, అందరూ పోయారు కదా. ఎందుకు దీని గురించి ఊరికే గొడవ చేయడం? ఇది ఫెయిత్, ఇది అవును సార్, నమ్మకం. ఇప్పుడు మా హిందూయిజం లో ఏంటంటే మాకు దేవుళ్ళు చాలా ఉన్నారు, నెంబర్ ఆఫ్ చాలా గాడ్స్ ఉన్నారు. మేము మన ఇంటి దేవత, గ్రామ దేవత, ఆ దేవత, ఈ దేవత మాకు చాలా ఉంది. మీకు ఒకరో ఇద్దరు ఉన్నారు అంతే. కాకపోతే నాకు తప్పదు, ఇక ఆ పూజ ఈ పూజ అన్ని చేస్తాం. ఇది అర్థం చేసుకొని ఇండియా ఇస్ ప్లేస్ వెరీ టెస్ట్ బి అండర్స్టూడ్ అండి. యూ కెనాట్ ఆర్డర్ అది ఉండకూడదు, ఇది చేయకూడదు, ఫ్రీడమ్ ఉంది, యూ డూ. వేరే వాళ్ళని హర్ట్ చేయకుండా మీరు ఉండండి. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్. అది అలాగే ఉండాలి, నా ఉద్దేశం అలాగే ఉండాలి. అంతేగాని అది మనమే చెప్పి మట్టుకి ఉండకూడదు. అండ్ బయట వాళ్ళు కూడా నేను ఏం చెప్తానంటే మీరు రండి, మీ పని చేయండి, వెళ్ళిపోండి. మీరు ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదించుకొని మా మీదని మీరు రాళ్ళు కొడితే అది మేము ఒప్పు. మా మహిళల్ని మీరు ఎక్కడి నుంచి వచ్చి మా మహిళల్ని మీరు కించపరుస్తారా, టీజ్ చేస్తారా, రేప్ చేస్తారా? అప్పుడు మేము కూర్చోవాలా సైలెంట్ గా? అది కుదరదు. మీరు రండి, మీ పని, లేకపోతే భారతీయులు ఏంటో అది మేము చూపిస్తాం. మీ ఊరికి వెళ్తే మేము చేస్తే మీరు ఒప్పుకుంటారా? అంతే, ఒప్పుకోరుగా. అలాగే ఇది కూడా అంతే. ఈ కెనడాతో దౌత్య సంబంధాలు మిగతా దేశాలతో అన్ని బాగానే ఉన్నాయి సార్. మన భారతదేశానికి కెనడాతోనే కొంత తేడాలు వచ్చినాయి, అనిర్జర్ హత్య దగ్గర నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ప్రతి ఊర్లో ఉంది, కెనడా ఒకటే కాదు, కెనడాది బయటకు వచ్చింది. సో లీడర్షిప్ మీద ఉంటుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయడం, దాన్ని ఎట్లా సెటిల్ చేయడం. కొన్ని లేట్ అవుతాయి, కొన్ని తొందరగా అవుతాయి, బట్ క్లియర్ అవుతాయి. ఇవన్నీ కొన్ని తొందరగానే క్లియర్ అవుతాయి అనమాట. బట్ అప్పుడు దాకా మన ఇండియన్స్ కూడా కేర్ఫుల్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. యువత డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు, పెడదారిని పడుతున్నారు సార్. యువతకి మీరు ఇచ్చే సందేశం? ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఒకరు ఇద్దరు ఉన్నారని మనం మర్చిపోకూడదండి. తల్లిదండ్రులు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచి, ఎన్నో కష్టాలు పడి చదివించి, మనకు కావాల్సింది ఇచ్చి అన్ని చేసి ఒక రూపం ఇచ్చిన తర్వాత మనం ఇలాంటి అది దానివల్ల బెనిఫిట్ ఏం లేదు, డెఫిసిట్ తప్ప బెనిఫిట్ లేదు. ప్లస్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల అంటే ఒక్కసారి బ్రెయిన్ అది డ్యామేజ్ అయిపోతే మళ్ళీ దాని రిపేర్ అనేది లేదండి, జీవితాంతం అలాగే ఉంటారు. అండ్ చాలా మంది మెయిన్ గా ఏంటంటే డ్రగ్స్ తీసుకుంటే ఒక కిక్ వస్తుంది, సెక్స్ ఏదో బాగా చేయవచ్చు అనుకుంటారు. ఇవన్నీ మెయినే, బట్ అవన్నీ టెంపరీ. తర్వాత మీకు ఏదైతే న్యాచురల్ ఉందో సెక్స్ కానీ ఏదన్నా అది ఉండదు. చాలా మంది అలా సఫర్ అయ్యి అంటే ఫేస్ మారిపోయి నడవలేక అలా పోతున్నారు. ఎందుకు అది? వై యూ వాంట్ టు డిస్ఫిగర్ యువర్ సెల్ఫ్ అండ్ ఎందుకు యూ వాంట్? ప్లస్ ఇంటికి చెడ్డ పేరు, తల్లిదండ్రులకి చెడ్డ పేరు. ఇంట్లో ఇద్దరు సపోజ్ అక్క చెల్లెలు అనుకోండి, వాళ్ళకి పెళ్లిళ్ళు జరగాలంటే పెళ్లిళ్ళు జరగవు. ఆ ఇంట్లో డ్రగ్ అడిక్ట్ ఉన్నాడు వాడు, ఫ్యామిలీ ఏంటి? సో ఇవన్నీ కొంచెం ఆలోచించాలి. తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు వాళ్ళని బాగా చూసుకొని, వాళ్ళకి ఏదో పేరు ఉంది అది వాళ్ళని కాపాడుకొని చేయాలి. కానీ ఇవన్నీ మంచిది కాదు. అండ్ ఇదంతా ఫారిన్ కల్చర్ కి మనకి సంబంధం లేదు. భారతీయ వేరే, తల్లిదండ్రులకి పిల్లలకి అది వేరే, ఇది వేరే. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, దాదాపు 100 రోజులు దాటింది, 4 months అవుతుంది. ప్రభుత్వ పాలనా తీరుపై మీ అభిప్రాయాన్ని? ఇప్పుడు ఇది కొత్త కాంబినేషన్ అండి. టీడీపీ, జనసేన అండ్ బీజేపీ 3 ఉన్నాయి. ఫస్ట్ టైం ఇలాంటి కాంబినేషన్ వస్తుంది. ఇంతకుముందు ఆంధ్రాలో ఐ డోంట్ థింక్ ఇలాంటి అలయన్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ 3 కాంబినేషన్ అంటే సెంటర్ నుంచి ఇది రావడం జరిగిందండి. సో జనరల్ గా ఏంటంటే 90 days లోపల ఇది అంటారు, నాకు లెక్క ఏంటో తెలియదు. 90 days లోపల ఒక రిపోర్ట్ ఇవ్వడానికి 100 days అది అంత ఈజీ కాదండి. ఎందుకంటే 100 days లో మళ్ళీ వరదలు, తుఫాన్లు వచ్చింది, పాత రిపేర్ ఉంటాయి. సో నా లెక్క ప్రకారం ఏంటంటే అలా కాకుండా ఇంకొక 1 year వరకు వదిలేయాలి. 1 year వరకు వదిలేసి వెయిట్ చేయాలి. ఇప్పుడు డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, అందరికి తెలిసిన విషయం, సీనియర్ ఎన్నో చూశారు. తర్వాత ఆయనకి ప్లానింగ్ బాగుంది. ఈరోజు హైదరాబాద్ ప్లానింగ్ మారిందంటే అది ఆయన వల్లనే. మళ్ళీ అదే ప్లానింగ్ ఆయన ఇక్కడ అమరావతి తీసుకొచ్చి ఆయన చేయాలి.
కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఆయన ఐడియాలజీ కూడా ఉంది, ఆయనది కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. బీజేపీ సో సెంటర్ నుంచి బీజేపీ హెల్ప్ తీసుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేయవచ్చు అని నా అభిప్రాయం. ఇప్పుడే ఒక కన్క్లూషన్ గా రావడం చాలా ఎర్లీ అని నా ఫీలింగ్. ఈ సీనియర్ సిటిజన్స్ మీరు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ గురించి నాకు చాలా బాధ అండి. ఏంటంటే ఒకప్పుడు సీనియర్స్ అంటే నేను చెప్పేది సీనియర్ సిటిజన్ అంటే ఇప్పుడు 60 దాటితే సీనియర్ సిటిజన్, 60+ సీనియర్ సిటిజన్ అండి. సీనియర్ సిటిజన్ చెప్పేసి తీసి పక్కన పడేస్తారు. మరి ఆయన అన్ని సంవత్సరాలు ఆయన ట్యాక్స్ కట్టలేదా, అన్ని సంవత్సరాలు ఆయన పని చేయలేదా, హీ ఆర్ షీ ఆయన సంవత్సరం ఆయన కాంట్రిబ్యూట్ చేయలేదా ప్రజలు బెనిఫిట్ కోసం? మీరు రిటైర్ అయిపోయారు సీనియర్ సిటిజన్ చెప్పి తీసి వాళ్ళకి అది లేదు ఇది లేదు అది ఇవ్వద్దు అంటే అదే న్యాయం అంటే అది కరెక్ట్ కాదు. ఇన్సూరెన్స్లు కూడా యాక్చువల్లీ వాళ్ళకే ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళు సీనియర్ సిటిజన్ ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఒక క్యూలో గానీ ఒక ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళకి హెల్త్ డిటోరేట్ అవుతుంది. మరి వాళ్ళు పని చేయలేనప్పుడు గవర్నమెంట్ కదా వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు బ్రతికున్నంత కాలం, అవును సార్, వాళ్ళు బ్రతికున్నంత కాలం వాళ్ళకి మెడికేషన్ విషయంలో వేరే అన్ని విషయాల్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి. అది లేదు మన దేశంలో, లేదు ఏ పార్టీ తీసుకున్నా కూడా లేదు. ఊరికే ఏదో స్కీమ్స్ అది ఇది అంటారండి, వాటిలో కూడా దానికి కొన్ని మార్కులు ఉంటాయి. అది లేదు ఇది లేదు ఇది లేదు. అలా కాకుండా వాళ్ళు ఏదైతే మన అప్పటి వరకు ఏదైతే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారో అది మనం మర్చిపోకూడదు. వ్యవసాయం ఉందనుకోండి, మరి వ్యవసాయంలో ఎంతో మంది పాపం వాళ్ళు కంచి పని చేయలేక పాపం వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టేసి వాళ్ళు సీనియర్ సిటిజన్ పనికిరాడు, సీనియర్ సిటిజన్ వాళ్ళని అలౌ చేయవద్దు, వాళ్ళు దీనికి బెనిఫిట్ లేదు, అది తప్పది. వాళ్ళు బ్రతికున్నంత వరకు మెయిన్ గా వాళ్ళ హెల్త్, నెక్స్ట్ వాళ్ళకి ఇన్కమ్, నెక్స్ట్ వాళ్ళకి సేఫ్టీ, ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసింది మనం మర్చిపోతే ఎట్లా అండి? చాలా తప్పది. అది నేను యాక్సెప్ట్ చేయను. సుమన్ గారు, మీరు సమకాలీన రాజకీయాల గురించి సినిమాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. మీరు మా D1 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. D1 టీవీకి ఈ రోజు ఒక 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు నాకు. నా అభిప్రాయం చెప్పాను, నేను ఎవరిని కించపరచట్లేదండి. సో వాట్ ఐ ఫెల్ట్ ఐ సెడ్, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అండి. బెనిఫిట్ అందరూ బాగుండాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.